రిషబ్ పంత్ అదృష్టం బాగుంది అనుకోవాలో, దరిద్రంలో ఉన్నాడు అనుకోవాలో అర్థం కావట్లేదు. పాపం ఎంత ట్రై చేసినా ఓ భారీ ఇన్నింగ్స్ మాత్రం పంత్ నుంచి రావటం లేదు. ఈ ఐపీఎల్ సీజన్లో 4 మ్యాచ్లు ఆడిన పంత్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 4, స్ట్రైక్ రేట్ 59. వరుస మ్యాచ్ల్లో 0, 15, 2, 2 పరుగులకు అవుట్ అయిపోయాడు రిషబ్ పంత్. ప్రత్యేకించి పంత్ గురించే మాట్లాడుకోవడానికి ఓ రీజన్ ఉంది. గతేడాది జరిగిన వేలంలో రిషబ్ పంత్ను అందరికంటే ఎక్కువగా 27 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంది లక్నో సూపర్ జెయింట్స్ జట్టు. గతేడాది మ్యాచ్లు సరిగ్గా ఆడటం లేదని కేఎల్ రాహుల్ని గ్రౌండ్లోనే తిట్టిపారేసిన గోయంక ఈసారి మాత్రం రిషబ్ పంత్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా కోప్పడినట్లు అరిచినట్లు వస్తే అది సోషల్ మీడియాలో క్షణంలో వైరల్ అయిపోతుందని బ్రాండ్ ఇమేజ్కి నష్టం రాకుండా ఎల్ఎస్జీ యాజమాన్యం కూడా ఆచితూచి స్పందిస్తోంది అన్ని విషయాల మీద. అందుకే పంత్తో చాలా కూల్గా డీల్ చేస్తుంది ఆ టీం. అయితే పంత్ స్కోర్లు రోజు రోజుకు తీసుకట్టుగా మారిపోవడం కూడా ఎల్ఎస్జీకి పెద్దగా ఇబ్బంది ఎదురవుతోంది. వరుసగా 2 మ్యాచ్ల్లో గెలిచారు కాబట్టి ఓకే, కానీ లేదంటే అన్ని కోట్లు పోసి కొనుక్కుంటే సింగిల్ డిజిట్ స్కోర్లకే కెప్టెన్గా ఉన్న వ్యక్తి అవుట్ అవుతుంటే ఏ ఓనర్కైనా ఒళ్ళు మండిపోద్ది. మరి త్వరగా పంత్ ఈ పూర్ ఫామ్ నుంచి బయటకు రావాలని, స్పైడీ తరహా ఆట తీరుతో చితక్కొట్టేయాలని రిషబ్ ఫ్యాన్స్ అయితే బలంగా కోరుకుంటున్నారు.